అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నేటి ప్రజావేదికలో నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు పంచాయతీరాజ్ ఉద్యోగులు కేవలం పింఛన్ల పంపిణీకి మాత్రమే పనిచేశారని, అందులో కూడా వారికి ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్లు కూడా కల్పించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వారి ఇబ్బందులు గమనించి వారికి ప్రమోషన్లు ఇచ్చారని, పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా మార్పు చేశారని, గత ప్రభుత్వంలో 5 ఏళ్లు కేవలం 200 కోట్లు నిధులు ఇస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 1200 కోట్లు కేటాయించి పంచాయతీల అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. పంచాయతీల్లో కొందరు అనవసరంగా మోటార్లు పదే రిపేర్ల పేరుతో డబ్బులు వృధా చేస్తున్నారని, అలాంటి మానుకుని కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. సురేంద్రబాబు గారి నాయకత్వం, సురేంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సేమ్ ప్రైస్ रूहुला इस साइड रा आप एक लेडीज हो इस साइड చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు సార్ గారి నాయకత్వం. పంచాయతీరాజ్ ఉద్యోగులు, ఎంపీడీఓలు, నియోజకవర్గ స్థాయి పంచాయతీరాజ్ ఉద్యోగుల విజయోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు సార్ గారికి, అలాగే ఇక్కడ హాజరైనటువంటి తెలుగుదేశం నాయకులకు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లకు, ఎంపీడీఓలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారంటే మన కూటమి ప్రభుత్వము వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుందో ఒక్కసారి మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వము పంచాయతీరాజ్ వ్యవస్థలో దాదాపు 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు పనిచేసిన ఉద్యోగులకు కూడా గత ప్రభుత్వము ప్రమోషన్లు లేకుండా వెట్టి చాకిరీ చేపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు సంవత్సర కాలంలోనే 10,000 మంది పంచాయతీరాజ్ ఉద్యోగస్తులకు పదోన్నతులు కల్పించి వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తం చేసింది. అంటే ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం మనకు సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన సురేంద్రబాబు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సందర్భాలు ఇంకా మరెన్నో మనము ఈ పాలాభిషేకాలు నిర్వహించుకోవాలని, అలాగే మనము సురేంద్రబాబు సార్ గారి నాయకత్వంలో పనిచేస్తూ మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనము అడ్మినిస్ట్రేషన్ రన్ చేయాల్సిందిగా మన పంచాయతీరాజ్ ఉద్యోగస్తులకు, ఎంపీడీఓలకు అయితేనేమి, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లకు అయితేనేమి ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్ గారు
ఎక్కడన్నా మనకు మండలాల్లో పర్యటించినప్పుడు సార్ వారి దృష్టికి, ఎమ్మెల్యే సార్ వారి దృష్టికి ఏదన్నా ప్రజలు సమస్యలు తీసుకుని వచ్చినప్పుడు సార్ చెప్పిండే సమస్యల మీద మనము వెంటనే స్పందించి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సారు ఏ ఒక్కరికి ఒత్తిడి చేసే వ్యక్తి కాదు. ఆయన చీమకు కూడా హాని చేయని వ్యక్తి. అలాంటి ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నందుకు మనమంతా అదృష్టంగా భావించి ఈ పరిపాలనలో భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరికీ తెలుపుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలో నా వరకే చెప్పుకుంటే నాకు దాదాపు 34 సంవత్సరాలు సర్వీసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఎంపీడీఓగా ప్రమోషన్ వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, గత ప్రభుత్వంలో మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఎంత ప్రశాంతంగా పనిచేస్తున్నాం అనేది ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా మనకి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సార్ గారికి మా ప్రజా ఉద్యోగ సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మీరు చెప్పినట్లా ఏ పని కూడా మేము నిర్లక్ష్యం చేయకుండా ఇన్ టైంలో చేసి మీ మన్నలు పొందుతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 1090 కోట్ల రూపాయలు ప్రజలు ధనం వచ్చింది మనకి. మా పంచాయతీరాజ్ సిస్టమ్ లో ఎంటైర్ రాష్ట్రం మొత్తం మీద పంచాయతీరాజ్ సిస్టాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రగతికి తీసుకొచ్చినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మనపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం కూడా మనస్ఫూర్తిగా 100% అభిమానంతో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీగా సార్ గారు చెప్పారు, తర్వాత అందరికీ తెలుసు గతంలో సంవత్సరాల తరబడి ఒక చిన్న గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్ మారాలంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అలాంటిది మొన్న 2019లో జాయిన్ అయ్యారు. ఈరోజు అప్పటికే అందరు కూడా గ్రేడ్ 5 నుంచి 4 అందరూ కూడా డ్రాయింగ్ ఆఫీసర్లుగా ఎంటైర్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో అన్ని వేల మందికి ఏ ఒక్కరు కూడా పంచాయతీరాజ్ సిస్టంలో అర్హతలు ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ప్రమోషన్ లేకుండా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్ సిస్టమ్ ఆకాశానికి ఈ ప్రభుత్వం పెద్దలందరూ కూడా. అందుకే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్పుకోవడానికి అందుకోసమే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా సార్ గారి గురించి కూడా చెప్పారు. అసలు ప్రతి ఒక్కరు అసలు ఈ 1.5 yearలో సార్ ఎవరిని కూడా ఏ విధమైనటువంటి ఒత్తిడి కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని చాలా బాగా మాట్లాడడం కానీ సార్ కోరేది ఒకటి ఈ కాన్ఫిడెన్సీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు మీ సహాయ సహకారాలను 100% అందించండి. ఎవరి మీద ఎలాంటి పన్యాలు కానీ ఇంకోటి కానీ లేకుండా 100% ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళందరికీ న్యాయం చేయడం చెప్పారు. పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ గా వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం, వాళ్ళందరూ కూడా వచ్చి ఆనందంగా ఎన్నో ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి మా ప్రమోషన్ రాక మేము ఇట్లే నిలబడిపోయాం. ఇక్కడున్న డిఎల్డీఓ ఉన్న మన అధికారి నేను 35 సంవత్సరాల నుంచి కూడా ఎంపీడీఓగానే ఆగిపోవడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా అందరికి కూడా ప్రమోషన్స్ రావడం నిజంగా మా జన్మలో మేము మర్చిపోలేని అనుభూతి కలిగిస్తుంది. అలాగే ఆ అనుభూతిని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ముఖ్యంగా మా ప్రాంతం తరఫున మా ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మేము కూడా అభినందనలు. ఎందుకంటే వాళ్ళ చిరకాలుగా కోరిక ఎప్పుడు ఎన్డీఏ కూటమితో ఎప్పుడు కూడా ఉండాలనేది మా తాపత్రయం, ఎప్పుడు కలిసి ఉంటాం అని ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇంకా 15 ఏళ్ళు మేము కనీసం 15 ఏళ్ళు కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అభివృద్ధికి గడిచిన 5 ఏళ్ళు ఏదైతే మనం చూసామో 2019 నుంచి 24 వరకు కూడా చాలా అసమానమైన పరిస్థితుల్లో మన వ్యవస్థలన్నీ కూడా నడిచాయి. ఇదే సెక్రటరీలకి మీరే చూశారు, ఆ సెక్రటరీలకి ఏం పని పెట్టేవాళ్ళంటే
ఒకే పని. ఒకటో తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వాళ్ళు పింఛన్ ఇచ్చే కార్యక్రమం. అదే పని 10 రోజులు చేయించేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే ఒక రోజు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు మాత్రం డబ్బులు లేవు కాబట్టి రేపు కొంత, మర్నాడు కొంత, ఆ మర్నాడు కొంత అని 10 రోజులు 15 రోజులు పింఛన్ ఇచ్చే కార్యక్రమాలు చేసేవాళ్ళు. మరి వాళ్ళు ఇతర కార్యక్రమాలకి అంటే వాళ్ళు జనాలు తీసుకోవడానికో విధంగా హింసించడానికో వాళ్ళు వాడుకొని వాళ్ళు ఇబ్బంది గురి చేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు దాంట్లో నుంచి అందరూ కూడా బయటికి రావడం జరిగింది. అందరూ కూడా ప్రమోషన్ వచ్చినాయి. వాళ్ళు కూడా ఒక అధికారులుగా మన ముందు ఉంటున్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1200 కోట్లు పంచాయతీలకు నిధులు ఇచ్చామంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ప్రతి పంచాయతీలో కూడా చాలా మంది మెజారిటీ పంచాయతీల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు పంచాయతీ ప్రెసిడెంట్లుగా ఉన్నా కూడా ఈ వ్యవస్థను కాపాడాలి, ఈ వ్యవస్థ బాగుంటేనే మొత్తం వ్యవస్థలన్నీ కూడా బాగుంటాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి ఆ నిధులు తీసుకొచ్చి మొత్తం పంచాయతీలన్నిటి కూడా అభివృద్ధికి వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది మెజారిటీ పంచాయతీ సెక్రటరీలు అయితే సద్వినియోగం చేశారు, కానీ కొంతమంది దుర్వినియోగానికి కూడా పాల్పడ్డారు. ఎందుకంటే వాళ్ళ గడిచిన అనుభూతి కూడా మెదులుతూ ఉండేది. కానీ నేను అనుకుంటున్నా అందరిలో కూడా మార్పు వచ్చింది. ఇంకా అందరూ కూడా అభివృద్ధి వైపు పయనిస్తారనేదే మా సంకల్పం. అందరూ కలిసిమెలిసిగా పనిచేసి ముఖ్యంగా మా కళ్యాణదుర్గ ప్రాంతాన్ని మీ తోడు కావాలి, మాకి మీ సహకారం కావాలి. మీ సహకారంతోనే ఈ ప్రాంతాన్ని కూడా, ఎందుకంటే ప్రతి గ్రామం పొద్దున్న లేస్తే మీరే అక్కడ ప్రజలు కనపడే అవకాశం ఉంది కాబట్టి మీలో మార్పు వచ్చిన తర్వాత ఆ గ్రామం కూడా చల్లగా ఉంటుందనేది మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా, ఎందుకంటే నారా లోకేష్ గారు నిజంగా కళ్యాణదుర్గ ప్రాంతానికి రావడం మన అదృష్టం. ఎందుకంటే మీరు చూశారు ఎంత ముక్కుచూటి మనిషి ఆయన గురించి మీకు తెలుసు. చాలా మాట అంటే మాటే, పని అంటే పనే, నమ్మకం, వ్యవస్థ, అభిమానం, ప్రేమ అన్ని ఉన్న వ్యక్తి మన నారా లోకేష్ బాబు గారు. అలాంటి వ్యక్తి నాకు తెలిసి రాష్ట్రంలో ఈ పర్యటన మొట్టమొదటి పర్యటనగా నేను భావిస్తున్నా. ఇంతవరకు కూడా ఇలాంటి పర్యటనలు కూడా ఎక్కడ జరగలేదు. ఇది మన అదృష్టం. అంటే రేపు రాత్రి ఇక్కడే బస చేస్తూ ఎల్లుండి ప్రోగ్రాం చూసుకుని ఆయన బయలుదేరుతున్నాడు, ఒక రాత్రి ఇక్కడ గడుపుతున్నాడంటే ఇది చిన్న విషయం కాదు. మన కళ్యాణదుర్గ ప్రాంతం పైన ఉన్న విశ్వాసం, ప్రేమ ప్రజలకి చూపించడానికి ఆయన మన ప్రాంతంలో ఒక రోజు రాత్రి హాల్ట్ చేయడం జరుగుతుందని మేము కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయకత్వం. కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధిలో భాగంగానే రహదారుల విస్తరణ సాగుతుంది అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీన నారా లోకేష్ బాబు పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా విలేకరులతో మాట్లాడారు. గతంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న నీలకంఠాపురం రఘువీరారెడ్డి కళ్యాణదుర్గం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించిన సందర్భంలో 100 అడుగుల విస్తీర్ణంతో భూసేకరణ చేసి రోడ్లు నిర్మించారని, ఆ రోజు ఆయన చేసిన గొప్ప కార్యక్రమం నేడు కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధికి దోహదం చేస్తోంది అని అన్నారు. నారా లోకేష్ బాబు పర్యటన అనంతరం మరోమారు సర్వే చేసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వారు ఎవరైనా చివరకు తనదైనా ఉపేక్షించేదే లేదన్నారు. కంబదూరు రోడ్డులో రహదారులను విస్తరించడం ద్వారా పట్టణం ఆ వైపు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు. ప్రజలు కూడా సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కొంచెం మట్టి బాగా జేసీబీ బాగా ఇరవై 25 అడుగులు ఇప్పుడు ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత ఎక్స్టెండ్ అయ్యింది నుంచి 15 మీటర్లు ఉంటుంది, 30 మీటర్లు. ఈ సర్కిల్ కొన్ని చోట్ల 45 మీటర్లు కూడా ఆర్ఎండ్బి స్థలం ఉంది. యాజ్ మనతో రికార్డ్స్ కూడా ఉన్నాయి. 45 మీటర్లు కూడా కొన్ని చోట్ల మనకి ఉంది. కాబట్టి అన్ని చోట్ల ఈ రోడ్డు కూడా 30 మీటర్లు, ఈ రోడ్డు కూడా 30 మీటర్లు. ఆ రోజు మన రఘువీర్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశారు. ఈ బైపాస్ రోడ్ వేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఆ రోజు రఘువీర్ రెడ్డి 30 మీటర్లతో ల్యాండ్ ఎక్వైజ్ చేసి ఈ రోడ్డు బైపాస్ రోడ్డు నిర్మించడం జరిగింది. నిజంగా ఆయన పార్టీ ఏదైనా మనము మన అభివృద్ధిలో ఒక భాగం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం అనుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇది గొప్ప పని, రఘువీర్ రెడ్డి చేసిన పని. నేనైతే మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా ఆయనకు చెప్పాల్సిన అవసరం నా పైన ఎంతైనా ఉంది కాబట్టి మీ అందరూ కూడా తెలియజేస్తాను. నేనే ముందుండి వాళ్ళ పక్షాన పోరాడతాను. ఎవ్వరు కూడా ఇది ఏది ఉన్నా గవర్నమెంట్ రోడ్డుకి ఏదైతే కేటాయించిందో ఆ స్థలాన్ని మాత్రమే మనం తొలగిస్తున్నాం, అదే తొలగించబోతున్నాం. ఇంకా కూడా ఎవరన్నా తొలగించిన వాళ్ళు ఉంటే కూడా అవి కూడా ఈ ఫంక్షన్ అయిన తర్వాత కూడా ఇంకొకసారి సర్వే చేసి అన్ని కూడా తొలగించి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. బాగా ఓపెన్ అయిపోయింది. వెహికల్స్ అన్ని ఈ మూడు పోస్టులు తీసేస్తామా? 1, 2, 3 తీసేసి పక్కన ఇవి కూడా పోతుందా? 1, 2 సార్ తీసేసి ఇది డమ్మీ చేసేయండి. ఇది లోపల పెట్టేసేయండి. ఓన్లీ ఇండస్ట్రీస్ మాత్రమే పోయింది. మీ ఇండస్ట్రీస్ ఆల్రెడీ లైట్స్ ఫిట్ చేయాలి. అంతా అయిపోయింది. ఆన్ చేసేది సార్. ఆన్ చేసి వెళ్తారు సార్. రెడీ ఉంటే ఆన్ చేసి వెళ్తారు. ఈ ఎంఎస్ రెడీ అంటే సార్ ఆన్ చేస్తారు. అవసరం లేదు. ఆ పక్క ప్రైవేట్ ల్యాండ్ కదా, దానికి అవసరం లేదు. 10 నిమిషాలు రెడీ కనుక్కొని ఇంకా పచ్చి ఉందిలే. కొంచెం సైడ్ కొంచెం అన్న మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రేపు
కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో రేపు కార్యకర్తల సమావేశం ఇక్కడ జరుగుతున్నది. అదేవిధంగా ఎల్లుండి కూడా కనకదాసు విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ, రాష్ట్ర పండుగని ఇక్కడ బీసీల పండుగ కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కూడా ఎల్లుండి జరగబోతుంది. రేపు ఎల్లుండి ఇక్కడ మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇక్కడ ఉండడం జరుగుతోంది. అదేవిధంగా కార్యకర్తల కోసం రేపు సాయంకాలం ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో మా ఉత్తమ కార్యకర్తలను ప్రశంసా పత్రాలు వాళ్ళకు ఉత్తమ కార్యకర్తలుగా ఇవ్వబోతున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారు అధికార పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడనే బహిరంగ సభ అనేది కూడా రేపు జరగబోతుంది. ఆ బహిరంగ సభ కూడా ఒక బీసీల సభగా కురబుల ఆరాధ్య దైవమైనటువంటి కనకదాసు విగ్రహావిష్కరణకు రావడము ఎంతో సంతోషకరంగా ఈ జిల్లాలో బీసీ జిల్లా అయినటువంటి బీసీలంతా సంతోషపడుతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు 2 రోజుల పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం జరుగుతోంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం వెనుకబడిన నియోజకవర్గం, ఇక్కడికి మా యువ నాయకులు రావడం అనేది నిజంగానే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని అమిలినేని సురేంద్ర గారు మా యువ నాయకుల్ని లాస్ట్ మంత్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ 7వ తేదీ రమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే, అన్న మా బాబాయ్ గారి ప్రోగ్రాం ఉంది ఇక్కడ, మా బాబాయ్ గారి దినాలు ఉన్నాయి ఊర్లో, అక్కడికి వెళ్తున్నాం, నెక్స్ట్ ఇంకో రోజు ప్లాన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు. దాని తర్వాత 1 మంత్ తర్వాత సేమ్ అదే ఖచ్చితంగా 1 మంత్ తర్వాత ఈరోజు 2 రోజులు పర్యటనలో భాగంగా ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ భారీ ఏర్పాట్లు కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర అన్న గారు భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దేనికంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కళ్యాణదుర్గం అంటానే తెలుగుదేశం కంచుకోట, అలాంటి కంచుకోటలో భారీ స్వాగత ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా గతంలో మీరు చూశారు, ఇక్కడ గత 5 ఏళ్లలో ఒక ఎమ్మెల్యే ఉంది, మినిస్టర్ ఉంది, కాన్స్టిట్యున్సీని సర్వనాశనం చేసి పెట్టింది. చీప్ లిక్కర్ ఎక్కడ దొరుకుతుందయా అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దొరుకుతుంది. ముఖ్యంగా కర్ణాటక బార్డర్లో ఫ్యాక్టరీలు పెట్టి చీప్ లిక్కర్ ఆ రోజు సప్లై చేసే పరిస్థితి. కానీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా అన్నగారైనటువంటి అమిలినేని సురేంద్ర గారు ఇక్కడ సస్యశ్యామలంగా కాన్స్టిట్యున్సీ చూడాలని చెప్పేసి ఈరోజు భైరవాన్ తిప్ప ప్రాజెక్టుని తీసుకొని రావాలని చెప్పేసి ప్రతి శాసనసభ సమావేశాలను మాట్లాడడం జరుగుతోంది. ఖచ్చితంగా భైరవాన్ తిప్పని కంప్లీట్ చేసే బాధ్యత మా కళ్యాణదుర్గం శాసనసభ్యులు సోదరుడు అమిలినేని సురేంద్ర గారు తీసుకుంటారని చెప్పేసి మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు లోకేష్ గారు పుట్టపర్తిలో దిగి అక్కడి నుంచి అనంతపూర్ మీదుగా కళ్యాణదుర్గం రాబోతున్నారు. కళ్యాణదుర్గంలో అన్ని సర్కిల్లోనూ భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రతి క్యాష్ విధంగా టీ సర్కిల్ అయితే ఏమి, తర్వాత అనంతపూర్ సర్కిల్ అయితే ప్రతి చోట భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కళ్యాణదుర్గంలో ఎక్కువ, ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే కాకోకుండా స్వాగత ఏర్పాట్లే కాకోకుండా ఎల్లుండి కనకదాసు విగ్రహం, కురువుల ఆరాధ్యం కనకదాసు విగ్రహం గాని మా యువ నాయకులు ప్రారంభించబోతున్నారు. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళ్యాణదుర్గంలో భారీ బహిరంగ సభ లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది. దాదాపు 50,000 మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ భారీ సభని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి మేము కానీ కోరుకోవడం జరుగుతుంది. అలాగే బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మేము కానీ మా యువ నాయకుల దగ్గర నుంచి కొన్ని పథకాలు కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవి కానీ ఏవైతే కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీకి ఏవైతే అవసరం ఉన్నాయో సోదరులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అవి కానీ అనౌన్స్ చేస్తారని చెప్పేసి లోకేష్ గారి దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు 15 నెలల్లో గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా ఒక మంత్రి 2 మంత్రులు పనిచేసినా కానీ అప్పుడు కన్నా ఇప్పుడు కేవలం 16 నెలల్లోనే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కళ్యాణదుర్గంలో జరిగాయి. ఇవన్నీ ఇలాగే
ముందుకు తీసుకెళ్తారని సోదరుడు సురేంద్రబాబు గారు తీసుకెళ్తారని ఆశిస్తూ మరొకసారి కళ్యాణదుర్గం ప్రజలందరూ తరలి వచ్చి ఈ సభను భారీ సక్సెస్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరం. మా జిల్లా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అందరూ మన ప్రాంతాన్ని సందర్శించడం, ఏర్పాట్లు ఏదన్నా తప్పులుంటే అట్టు కాదు ఇటు చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ, కనకదాసు మీద ఉన్న ప్రేమ కావచ్చు, కురుబుల మీద ఉన్న ప్రేమ కావచ్చు, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం అండదండలు ఉంటాయనేది మనందరికీ తెలిసిన సత్యమే. అందులో భాగంగా మన నారా లోకేష్ బాబు గారు రేపు పుట్టపర్తి నుంచి వయా అనంతపురం మీదుగా కళ్యాణదుర్గం రాబోతున్నారు. 4-4:30 గంటలకి కళ్యాణదుర్గంలో ప్రవేశం కాబోతున్నారు. తర్వాత ఎక్కడి నుంచి కార్యకర్తల సమావేశం ఉంటుంది. అలాగే ఉత్తమ కార్యకర్తలకు కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది పేద విద్యార్థులు చదువుకునే వాళ్ళు, వాళ్ళకు కావాల్సిన హాస్టల్ వసతులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, లేదా కాలేజెస్ కావచ్చు, అన్నీ కూడా మనం అడగాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా మన నారా లోకేష్ బాబు గారి కోరిక ఒకటే, నో వేకెన్సీ బోర్డు కావాలి. అది మన కళ్యాణదుర్గంలోనే ప్రత్యక్షమైంది. మొన్ననే మీరు కర్ణం చిక్కప్ప స్కూల్లో చూశారు. 1500 మంది విద్యార్థులు చేరిన తర్వాత నో వేకెన్సీ బోర్డు గవర్నమెంట్ స్కూల్లో పెట్టారంటే ఆ ఘనత మన నారా లోకేష్ బాబు గారికే దక్కుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం, 2 ఉన్నా, 3 ఉన్నా, 5 మంది ఉన్నా, 6 మంది ఉన్నా, అదే కమ్మదూరు మండలంలో 12 మంది ఉన్నారు. అట్లాంటి తల్లులకు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయంటే కూడా మన నారా లోకేష్ బాబు గారి కృషే. ఏదేమైనా కూడా ఇలాంటివి చాలా అత్యవసరం మనకి. దానికి చేయాల్సింది చేసేది అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో వీళ్ళందరూ కూడా చేస్తూ మన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదేమైనా కూడా ఇంకా కూడా డిఎస్సి మీరందరూ చూశారు. డిఎస్సి మొదటి సంతకం ఎప్పుడైతే మొదటి సంతకం పెట్టాడో మన ముఖ్యమంత్రి గారు 1 సంవత్సరం వెయిట్ చేసేదానికి అందరిలో ఒక ఆందోళన మొదలైంది. ఇంకా మాకు అనౌన్స్ చేయలేదని. కానీ నారా లోకేష్ సారు అట్లా కాదు, మొత్తం యూనియన్లందరినీ పిలిపించి ఒక తాటిపైన తెచ్చి ఏ ఒక్క కేసు కూడా పడుకోకుండా మొత్తం అందరినీ ఈ విధంగా వెళ్దాం, ఈ విధంగా వెళ్దామని దాని మీద దేశానిర్దేశం చేసి మొత్తం ఒకేసారిగా 16,000 పోస్టులు భర్తీ చేయడం అంటే ఏది కూడా కాంట్రవర్సీ లేకోకుండా, ఎక్కడ రికమెండేషన్ తావు లేకోకుండా మెరిట్ రూపంగా ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఇది దేశంలోనే మొట్టమొదటిది. ఇలాంటి ఫిల్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. మనమే చూసాం, మన కళ్యాణదుర్గ ప్రాంతంలో మీరందరూ కూడా చూశారు. 1250 మంది డిఎస్సికి కోచింగ్కి వచ్చారంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారో లెక్కేసుకో. అలాంటి ప్రదేశంలో మన కళ్యాణదుర్గ ప్రాంతానికి 87 మంది సెలెక్ట్ కావడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఏదేమైనా కూడా నారా లోకేష్ బాబు రాక నేనైతే మన ప్రాంతానికి అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు కూడా, ఎందుకంటే ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు, ఏదైనా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి. అనవసరమైన మాటలు చెప్పడు, జరగాల్సినవే చెప్తాడు, జరగబోయేటివే చెప్తాడు. కాబట్టి అలాంటి వ్యక్తి మన ప్రాంతానికి వస్తే మనం వ్యవసాయ పరంగా కావచ్చు, కాలేజీల రూపంగా కావచ్చు, లేదా ఇతరతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం ఏదైనా కావచ్చు, మనకు అవకాశాలు ఉంటాయి. రాబోయే కాలంలో మన ప్రాంతం అభివృద్ధి కావడానికి, కళ్యాణదుర్గ ప్రాంతం అభివృద్ధి కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా మనం అదృష్టంగా భావించాలని తెలియజేస్తాం. మనం మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి సిపాయి గోళ్ళ మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర స్వాగతం పలుకుతాం. అంతకన్నా ముందు ఆత్మకూరు దగ్గర ఏదైతే టోల్ ప్లాజా ఉందో అక్కడి నుంచి కూడా స్వాగతం పలుకుతూ తీసుకొని వచ్చి మొదటి స్టాప్గా మన ఆంజనేయ స్వామి దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి పవర్ హౌస్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కూడా చాలామంది మహిళలు, అలాగే చాలామంది ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా స్వాగతం పలుకుతారు. అటు నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఏదైతే మనకి బహుజనులు ఉన్నారో మన సోదరులు, వాళ్ళు కూడా భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. దాని తర్వాత టీ సర్కిల్కి పోతే మన ముస్లిం సోదరులంతా కూడా భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. అటు నుంచి కొంచెం ముందుకెళ్తే గాంధీ చౌక్ పోతే వ్యాపారస్తులు, అలాగే బల్జ కులస్తులు, కోమటి కులస్తులు, అలాగే ఇతర యాదవులు,
అందరూ కలిసి అక్కడ స్వాగతం పలుకుతున్నారు. కొంచెం ముందుకెళ్తే వాల్మీకులు భారీ ఎత్తున వాళ్ళు కూడా స్వాగతం పలుకుతున్నారు. అంటే ఒక్కసారి మీరు లెక్కేసుకోండి, మేమేది చెప్పలేదు. వాళ్ళే వాలంటరీగా వచ్చి ప్రతి బీసీ వర్గానికి చెందిన, అలాగే ఎస్సీ వర్గానికి, ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎంట్రీ లోకేష్ బాబు గారి ఎక్కడైతే విడుదల దానికి ఎంట్రీ అయ్యే ముందు ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా మేము సైతం అంటూ మేము కూడా స్వాగతాన్ని పలకడానికి మేము కూడా అందరం వస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. అంటే ఎక్కడ కూడా మనకి ఇంత స్థలం కూడా ఖాళీ లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా స్వాగతానికి వాళ్ళే కేటాయించుకోవడం, వాళ్ళే ముందుకు రావడం అంటే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ కావచ్చు, మన లోకేష్ బాబు మీద ఉన్న ప్రేమ కావచ్చు. ఏదేమైనా కూడా ఇవన్నీ కూడా మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాధ్యం అనేది ప్రజలకు తెలుసు కాబట్టి ఆ రకంగా స్వాగతానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓకే సార్, ఓకే సార్. బాగుంటుంది, ఆఫ్ చేసి అనేది బాగుంటుంది. మెయిన్ షాపులు